2004 నుండి 2021 ఈ శాసనసభలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తిని 100 పువ్వులు పూయాలి, 1000 ఆలోచనలు సంఘర్షించాలని దానికి నిదర్శనం ఈ శాసనసభ. సమైక్య రాష్ట్ర శాసనసభలో ఆనాడు ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మాజీ ఎమ్మెల్సీలుగా అనేక రకాల రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు స్వేచ్ఛగా ఇక్కడ అమలయ్యే పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కానీ, మాజీ ఎమ్మెల్సీల ప్రోటోకాల్స్తో పాటుగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్స్ కూడా కాలరాచిందనడానికి సజీవ సాక్ష్యమే నా రాజీనామా పత్రం. నా రాజీనామా పత్రం సందర్భంగా నేను ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అకారణంగా ఈ రాష్ట్ర మంత్రివర్గం నుంచి వెళ్ళి బయటికి పంపుతున్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అక్కడ ఉండే. కానీ చర్చ జరిగితే తన బండారం బయటపడదని చెప్పి, తన నైజమేందో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని చెప్పి ఎక్కడ కూడా ఆ పరిస్థితి రాకుండా శాసనసభలో నా రాజీనామా పత్రం లేకుండా చూసింది. అంతేకాదు చివరికి నా రాజీనామా పత్రం సమర్పించే నాడు స్వయంగా స్పీకర్ గారికి నేను ఇవ్వాలి, కానీ ఆ అవకాశం కూడా లేకుండా చేసింది. చివరికి శాసనసభలో సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో వారి చేత నా రాజీనామా పత్రాలు తీసుకొని నన్ను అవమానపరచడమే కాకుండా రాజ్యాంగం అమలులో కూడా అవమానంగా వివరించినటువంటి వ్యక్తి సీఎం గారు. ఇక్కడ స్పీకర్లు ఉన్నప్పటికీ, చట్టాలు ఉన్నప్పటికీ కేసీఆర్ ఏది చెప్తే గదే చట్టం తప్ప, ఏది చేయమంటే గదే చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్గా మారినాయి తప్ప ఎక్కడ కూడా స్వేచ్ఛ లేదు. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాకు మీడియా పాయింట్ దగ్గర మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి స్వేచ్ఛ కూడా కరువై తెలంగాణ శాసనసభలో గొంతు నొక్కే అవమానపరిచేటువంటి పద్ధతులకు శ్రీకారం చుట్టిండు ఈ ముఖ్యమంత్రి. అయినా ఇది ఎల్లకాలం సాగదు. తప్పకుండా ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు, స్వేచ్ఛను కోరేవాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు ఈ ప్రభుత్వం కొనసాగడం అరిష్టమని చెప్పి భావిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు హుజురాబాద్ ప్రజానికం ఎట్లయితే కేసీఆర్ చెంప చెల్లుమనిపించిందో రాబోయే కాలంలో తెలంగాణ యావత్ ప్రజానికం కూడా ఇవాళ కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ దుర్మార్గాల మీద, కేసీఆర్ అణచివేత పద్ధతుల మీద తెలంగాణ ప్రజలు కూడా రేపు చెంప చెల్లు అనిపించే రోజు వస్తుందని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఒకనాడేమో ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు, గెలిపోవటంలో సహజమని చెప్తారు, మాకు ఒక ఎమ్మెల్యే వల్ల ఒరిగేదేమి లేదు పోయేదేమి లేదని చెప్తారు. కానీ ఒక్క ఎమ్మెల్యే పదవి హుజురాబాద్లో నన్ను ఓడగొట్టడానికి 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2500 కోట్ల రూపాయలతో దళిత బంధు ప్రకటింపజేసి కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు నియామకం చేసుకొని ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి, ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లా అంటూ ఊడగొట్టాలి, వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిండో, దానికోసం ప్రగతి భవన్లో 6 నెలలుగా ప్లాన్ చేసిండో, కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిందో, ఇవన్నీ చేసినప్పటికి కూడా హుజురాబాద్ ప్రజానికం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్, ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడాలో తెలియక 2 గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు, ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక్క తీర్పుకే, ఒక్క హుజురాబాద్ ప్రజలిచ్చిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ ప్రజలిచ్చేటువంటి తీర్పు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. నోరు చించుకొని మాట్లాడినంత మాత్రాన, ఎక్కువసేపు మాట్లాడినంత మాత్రాన తానేదో తప్పు చేయనట్టు భావించేటువంటి పరిస్థితి వచ్చింది.
కానీ మీరు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని గంటలు మాట్లాడినా, ఎంత గొంతు చించుకొని మాట్లాడినా మీ మాటల్లో పసలేదు, మీ మాటల్లో విశ్వసనీయత లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటాను తప్ప, తెలంగాణ ప్రజలు అసహించుకుంటాను తప్ప ఎక్కడ కూడా మిమ్మల్ని విశ్వసిస్తలేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కొద్దిమంది తెలంగాణ ఉద్యమంలో మాలాంటోళ్ళ మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమ ద్రోహులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దగ్గర చేర్చుకొని మాలాంటోళ్ళ మీద ఉసుకొల్పి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యమ ద్రోహులకు పట్టం కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన ఉద్యమకారుల కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ తెలంగాణ ఉద్యమకారులారా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా, కేసీఆర్ నైజమేందో, కేసీఆర్ స్వరూపమేందో మనకు అర్థమైన తర్వాత ఇంకా ఉద్యమకారులుగా ఉన్నవాళ్ళు కేసీఆర్ వెంట ఉండొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిజమైన ఉద్యమకారులు, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు, ప్రజాహితం కోరేవాళ్ళు, ఇవాళ రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడి తపన పడే వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళెవ్వరూ కూడా ఇలా కేసీఆర్ను సంబంధించేటువంటి ఆస్కారం లేదు. ఇది ఆరంభం మాత్రమే. హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే. ఇదే తీర్పు రేపు తెలంగాణ పునరావృతమైనటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ తక్కుటమారా విద్యలను, కేసీఆర్ డ్రామాలను, కేసీఆర్ చేస్తున్నటువంటి న్యాయవంచన పద్ధతుల్ని ఇప్పటికైనా అర్థం చేసుకొని తెలంగాణ సమాజం అంతా కూడా మేల్కోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ రాజకీయ పార్టీలకు, మీడియా మిత్రులకు, మేధావి వర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా కేసీఆర్ యొక్క అసలు రంగు ఏందో తెలిసిపోయిన తర్వాత, రూపం తెలిసిపోయిన తర్వాత దాన్ని ఓడగొట్టడానికి, దానికి ఎండగట్టడానికి అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు కదలాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ శాసనసభలో నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా కర్తవ్యం తెలంగాణ గడ్డ మీద ఎన్ని వర్గాల ప్రజానికమైతే సమస్యలు సతమతమవుతున్నారో, అనేక రకాల ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సకల సమస్యలు పరిష్కరించిన దాంట్లో వాళ్ళ బిడ్డగా నేను మీకు గొంతుకై ఉంటా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే 100 టెంట్ల కింద ఆనాడు మీకు సంఘీభావం చెప్పినాం, ఉద్యమాలకు మేము ప్రత్యేకంగా పాల్గొన్నామో అదే పద్ధతిలో మళ్ళీ మీ ఉద్యమాలలో టెంట్ల కింద పాల్గొనే బిడ్డగా మీ సమస్యల పరిష్కారంలో ముందు బాగా నిలుస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ కేంద్ర నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఇవాళ ఈ ప్రభుత్వం మీద, ఈ దుర్మార్గ ప్రభుత్వం మీద ఇలా యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న సందర్భంలో మా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో కూడా తూచా తప్పకుండా పాల్గొని నా వంతు కర్తవ్యం నిర్వహిస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ గెలుపులో మా హుజురాబాద్ ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించే గొప్ప తీర్పు అయితే ఇచ్చిందో, ఇది ప్రజాస్వామ్యాన్ని నిలిపేటువంటి తీర్పుగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తీర్పుగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవించే తీర్పుగా, యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపేటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నా. ఆ తీర్పునిచ్చిన మా హుజురాబాద్ ప్రజానికానికి శిరస్సు వంచి దండం పెట్టి, తప్పకుండా మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టిందో, ఏ నమ్మకాన్ని అయితే నా మీద ఉంచిందో ఆ నమ్మకాన్ని, ఆ బాధ్యతని తూచా తప్పకుండా సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. గతంలో ఎట్లయితే మచ్చ లేకుండా నేను ముందుకు సాగినో, రాబోయే కాలంలో కూడా మచ్చ లేకుండా ముందుకు కలుగుతానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 2023లో కావచ్చు, దానికంటే ముందు కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండాను ఎగరవేస్తుందని చెప్పి, ఇవాళ కమలం పువ్వు వికసిస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.